వచ్చాడా? గమనిస్తూ బాగుంది. మ్యాట్నికి సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు ఎక్కడంటావు? పక్క రోడ్లో రెడ్ కలర్ ఫోర్డ్. రెడీగా తను కానీ వచ్చేస్తా. లేట్ చేయి. उसको क्या लेना है? ठीक है। हेलो, साले को मारो, समझा? नाटक नहीं बनता अपने साथ। हाँ ठीक है, चल। हाँ देख तू, समझा? कोई भी हालत में काम होना बनता है। नहीं हुआ ना, समझ जा। और क्या? రేయ్ నీ అబ్బా జరగరా. కాదు, గేదెల్లో తెలుస్తుంది. వీళ్ళకి ఆయాసమే రాదా? దూకటం రాదనుకుంటా. అదే నియోజకవర్గాన్ని మనం ఉన్నారు సార్. సార్ ఫోన్ మీకే సార్. హలో, ఎవరు? ఫరూక్ మీతో మాట్లాడమని చెప్పాడు. ఒక నిమిషం చూడు. హలో, నేను బాజిరెడ్డిని చెప్పమ్మా. ఫోన్ శివారెడ్డికి ఇవ్వండి. నాకు చెప్తే శివారెడ్డి చెప్పినట్టే. మిమ్మల్ని కాలిస్తే ఆయన కాల్చినట్టేనా? జోకులు బాగా వేస్తావే. గన్ను కూడా బాగా కాలుస్తాను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఫరూక్ అంతా చెప్పుంటాడు కదా, మర్డర్ జరగాలి కానీ మనిషి మాత్రం మిగలాలి. 1.5 అవుద్ది. ఎంత? 1.5.
బాగా ఎక్కువ కదా. పొలిటికల్ కన్సెషన్ ఏం లేదా అమ్మా? పోనీ గిఫ్ట్ కింద మిమ్మల్ని ఫ్రీగా కాల్చిన. ఆ, అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ముందు 75, పని అయ్యాక 75, ఓకేనా? పని అయ్యాక నేను దొరికిపోతే మొత్తం తీసుకుని నువ్వు మిస్ అయిపోతే నాకు మర్డర్ చేయటమే వచ్చు, మోసం చేయటం రాదు. ఓకేనయ్యా, ఒకేసారి ఇచ్చేస్తాను. కానీ ఇచ్చే ముందు మన ఇద్దరం ఒకసారి కలవటం ఫార్మాలిటీ కదా. అవసరం లేదు. మాకు అవసరం. 1.5 ఇస్తున్నామయ్యా. కనీసం నీ ఫోటో చూసే భాగ్యం కూడా మాకు లేదా? గన్ చూడాలనుకోండి, తప్పు లేదు. కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు, చచ్చిపోతారు. డబ్బుల్ని 1000 రూపాయల డినామినేషన్లో బండిల్ కట్టండి. ఆ బండిల్ను ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి ఆ ప్యాకెట్ని రెడ్ కలర్ విఐపీ బ్యాగ్లో పెట్టండి. మీ మనిషిని రేపు రాత్రి 9ంటికి బ్యాగ్తో సహా బేగంపేటలో లోకల్ ట్రైన్ ఎక్కమనండి. బ్యాగ్ని సీట్ కింద పెట్టి గట్కేస్తులో బ్యాగ్ వదిలి దిగిపోమని చెప్పండి. రా దిగాడా? ఇంకా లేదు సార్. నువ్వు అక్కడే ఉండు. ఆడు మన ఎర్ర బ్యాగ్ తో దిగుతాడు. ఫాలో చేసాడు, ఎక్కడికి వెళ్తున్నాడు చూసి నాకు ఫోన్ చేయి. అలాగే సార్. సారీ. ఇట్స్ ఓకే. ఓకే ఏంటి ఓకే? మీకా సార్? ఆడికి చెప్పాను. వాడిని చూసావా? వీడు ఆడుగా సార్, వేరేవాడు. వాడు కాకుండా వేరే వాడు అయినప్పుడు వాడు ఇంకెవడో అయి ఉంటాడు కదా. సార్ ఆపరేయి నా కొడక. 1, 2 కాతరా, 1.5 లెక్కటానికి ఒక రోజు అట్టింది. సార్ సార్ ట్రైన్ కదిలింది. అట్టగా చూస్తా ఉండు, తర్రని వెళ్ళిపోద్ది. అవును సార్. ఎక్కి చావు. సార్ బ్యాగ్ ఉందా? ఉంది సార్, ఆ. కానీ డబ్బులు లేవు సార్. ఆ? సార్ అది ఎవడో నా వెనకాల కూర్చున్నట్టున్నాను సార్. వెనక కూర్చుంటే మనం చూడలేం కదా సార్. నా కొడుకు చేస్తున్నా పేపర్ చదువుతున్నావా? మీకెలా తెలుసు సార్? ఇందులో తెలియడానికి ఉంది. పైన చదువుతున్నావు, కింద కోసుకెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? రిటర్న్ ట్రైన్ ఎక్కి మిగిలిన పేపర్ చదువుకుంటూ వచ్చాయి. సార్ ఇంకా ఏంట్రా? బ్యాగ్ బాగా చిరిగిపోయింది సార్. నువ్వేం టెన్షన్ పడకు నాన్న, జాగ్రత్తగా తీసుకొచ్చాయి, కలిసి కొట్టించుకుందాం. నేను ఆ బిల్డింగ్లో ఉంటాను, 9th ఫ్లోర్. రేపు ఒక కారు అద్దెకి తీసుకో. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర వద్దు, కార్ కావాలి. ఏదైనా కొత్త ట్రావెల్స్ చూడు. లైసెన్స్ కావాలి. అడ్వాన్స్ 10,000. ఎల్లుండి మార్నింగ్ 10:30కి మీటింగ్ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఆ బిల్డింగ్ పక్కనే ఉన్న రోడ్లో వెయిట్ చేయి. పార్టీ అభిమానులకి, పార్టీ కార్యకర్తలకి, జిల్లా నాయకులకి, పత్రికా ప్రతినిధులకి, మీడియా వారికి, పోలీసు సిబ్బందికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నా. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ మీద మీరు ఎంత అసంతృప్తితో ఉన్నారో మాకు బాగా తెలుసు. వాళ్ళ అప్పులు చేస్తే మీరు వడ్డీలు కట్టారు, వాళ్ళు తప్పులు చేస్తే మీరు పన్నులు కట్టారు. అధికార పార్టీ వైఫల్యాన్ని, ఈ జనప్రతినిధానికి మన పుట్టిననాటి మల్లి శివారెడ్డి గారు ఈ వేదిక మించి శంఖం గుర్తున్నారని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మైనారిటీ, ముఖ్యంగా మహిళల యొక్క ఆశాజ్యోతి మన పార్టీ అధినేత, మన అన్న మల్లి శివారెడ్డి గారు.
ఏం చేస్తారు? ఆ? గట్టిగా అసెంబ్లీకి వినపడాలి. ఆ. ఇప్పుడు నాన్నగారి గురించి ఏం చేస్తారో చెప్తారు. ఈరోజు నాకు హైదరాబాద్లో 2 హుసేన్ సాగర్లు కనిపిస్తున్నాయి. ఒకటి ట్యాంక్ బండ్ కింద ప్రవహిస్తుంటే ఒకటి ఇక్కడ ప్రవహిస్తుంది. మీరు ఇలా వేస్తే హీరోలో పుడతారు, మీరు ఓటు వేస్తే నాయకులో పుడతారు. మీరు అవునన్నవాడు మంత్రి, కాదన్నవాడు కంత్రి. మీ పేరు జనం, అసలు పేరు ప్రభంజనం. అలాంటి మీరు ఇంతమంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అభిమానులు వీరాల్లో నాకు తోడుగా ఉండగా నన్నెవరు ఏం చేయలేరు. ఈ ఆఫీస్లో ఉన్నంత వరకు నన్నెవరు ఏం చేయలేరు. నన్నెవరు ఏం చేయలేరు. తప్పుకోండి. కంట్రోల్ రూమ్ ఇంకా 100 మంది కావాలయ్యా. ఇమీడియట్ గా పంపించండి. కుమార్, నార్త్ బ్లాక్ క్లోజ్ చేయండి. Got him. బిల్డింగ్ కింద 200 మంది పోలీసులు ఉన్నారు. వెనకాల గ్రౌండ్ లో 1,00,000 మంది జనం ఉన్నారు. నీకు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. దిగి రావాలి, లేకపోతే దూకి చావాలి. నీకేం కావాలి? You have only 3 seconds. 1, 2, 3. తీసుకోండి సార్. నో థ్యాంక్స్. పర్లేదు, తీసుకోండి, బాగుంటుంది. ఎక్కడికి వెళ్తున్నారండి? ఎక్కడికి వెళ్తున్నారు?
ఉండరా జ్వరం. ఓ మాది పక్కనే బాచలపూడి, బాగా ఫేమస్, మీకు తెలిసి ఉండదులేండి. అజ్జూస్ చెప్పానుకుంటున్నారా? ఆ పోస్టర్ నా కోసం అంటించారు. నమ్మట్లేదా? 1 మినిట్ చూపిస్తా. ఇదిగోండి. పార్క్ సత్యనారాయణమూర్తి మా తాతయ్య, ద గ్రేట్ బాసర్లపొడి. చెప్పాను కదా మా ఊరు. పన్నెండేళ్ల క్రితం మా ఊరు జాతరలో తీయించుకున్నానండి. పర్లేదు సార్, వదిలేయండి. బేసిక్గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు. చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు, మిగిలిన తాతయ్యను వదిలేసి 12 ఏళ్ల క్రితం నేను పారిపోయాను. అందుకే ఇది. ఈ 12 ఏళ్ళు ఎక్కడో గుజరాత్లో ఓ కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తూ బతికానండి. మొన్న హైదరాబాద్ వస్తే పోస్ట్ ఆఫీస్లో పోస్టర్ కనిపించింది. ఆశ్చర్యం వేసింది. 12 ఏళ్ళ నుంచి వాళ్ళు నా కోసం వెతుకుతున్నారంటే వాళ్ళు నన్ను ఇంకా మర్చిపోలేదు. ఇన్నాళ్ళు వాళ్ళు నేను ఎంత బాధ పెట్టానో తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేసింది. అందుకే వెంటనే టెలిగ్రామ్ ఇచ్చేసాను వచ్చేస్తున్నానని. ఈ పాటికి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఫస్ట్ టైం మా ఊరికి ఫ్లైట్ ఉంటే బాగుండు అనిపించిందండి. ఇంకా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు కదా. బాబు ఇది ఏ స్టేషను? రైల్వే స్టేషన్. గుడివాడ. ఓ, అందరు రాత్రిపూట కాఫీ తాగితే నిద్ర రాదంటారు. అదేంటోనండి, నేను తాగితే ఇట్టే నిద్రపోతాను. కాఫీ తాగుతారా? మీరు జోక్ చేస్తున్నట్టున్నారు. కాఫీ రండి. ఎక్కువ షో చేయండి, ప్యాసింజర్స్ ఎవరిని డిస్టర్బ్ చేయండి. బాడీ బ్రౌన్ జాకెట్, టేక్ పొజిషన్స్. బ్యాగ్లో బిస్కెట్ ఉన్నాయి, ముంచుకు తింటే బాగుంటాయండి. రండి రండి రండి, కంపార్ట్మెంట్ రౌండప్ చేయండి, వాడు మిస్ అవ్వకూడదు. కాలింగ్ ఆల్ స్టేషన్స్. హంతకుడు తప్పించుకున్నాడు. డౌన్ ద లేన్ అన్ని స్టేషన్స్ అలర్ట్ చేయండి. నువ్వే ఉండండి, అది మీరే. అది అక్కడ కాదు. ఎస్, చెక్. మీరు ఆంజనేయ ప్రసాద్. ఇక్కడ సత్యనారాయణ మూర్తి గారంటే మూర్తి గారంటే ఎవరో తెలియకుండా ఎంతసేపు చేస్తాడారా? చేస్తాడాలంటే గేమ్ తెలియాలి కానీ మూర్తి గారితో పని ఏంటండి? నేనే మూర్తి. చెప్పండి బాబు. నేను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి చూస్తున్నాను. ఏంటది? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అదేమైనా కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ? సిబిఐ. మీరు చిన్న సాయం చేయాలి. నేనేం చేయగలను బాబు? పార్థ సారథి అని పార్థు నా మనవడు. ఆయన ఒకసారి కలవాలి. మీరు తెస్తుంది. లలిత, పార్థును ఒకసారి పిలు. పిలుస్తున్నారు. సార్, ఇప్పుడు ఈ పార్థసారథి ఫింగర్ ప్రింట్స్ తీసుకుని అవి మర్డర్ జరిగిన రైల్లో ఉన్నాయా లేవో చూస్తే. సార్ ఇతను ఫింగర్ ప్రింట్స్ ఎందుకు ఇస్తాడు సార్? చెప్పకుండా తీసుకుందాం. ఎందుకు సార్ రిస్క్? ఒకవేళ ఆ మర్డర్ వీడు చేసుకుంటే అసలు ఆ మర్డర్ ఏంటి, శివారెడ్డి మర్డర్ కూడా వీడే చేసుంటాడేమో. అక్కడ దొరికిన గన్ మీద వీడి వేలి ముద్రలు ఉంటాయేమో, ఎవరికి తెలుసు.
ఛాన్స్ తీసుకోవద్దు రవి. ఓకే సార్. అవును, అక్కడ నా విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయా? సార్ ఒకటే ఉంది సార్. దాని మీద పౌడర్ జల్లి ఇక్కడ తీసుకురా. ఇక్కడ సిగ్నేచర్ అవసరం లేదు. ఫ్యాక్స్ ఇట్. ఐల్ డూ ఇట్ సార్. పార్థు, ఆంజనేయ ప్రసాద్, సిబిఐ. ఇంత ఈజీగా దొరుకుతారనుకోలేదు. అంటే బ్రహ్మాండంగా ఉందండి. ఉత్తరాంధ్ర కూడా స్వీప్ అని అంటున్నారు. 30కి దగ్గర 30 అంటే కాదు కానీ ఎవరు? నీకు తెలుసు. ఎందుకు ఫోన్ చేశావు? శివారెడ్డిని ఎవరు చంపారు? నాకు తెలీదు. నీకు తెలుసు. నిజంగా నాకు తెలీదు. సార్ మీకు పార్సల్. ఎవరేమన్నారు నిన్ను? నేనే పంపాను. ఏంటి? నువ్వు శివారెడ్డిని చంపమని ఆ రోజు నాతో ఫోన్లో మాట్లాడింది రికార్డ్ చేశాను. అదే ఆ క్యాసెట్. నువ్వు నిజం చెప్పకపోతే ఒరిజినల్ క్యాసెట్ సిబిఐకి ఇస్తాను. ఎంత కావాలి? ఏం కావాలని అడుగు బాజిరెడ్డి. ఆ రోజు నాతో మాట్లాడాక ఇంకెవరితోనో మాట్లాడు. వాళ్ళెవరు? ఏం మాట్లాడు? సైలెంట్గా ఉండటానికి ఇది లైబ్రరీ కాదు బాజిరెడ్డి. మాట్లాడు. ఆఖరి సార్ అడుగుతున్నాను బాజిరెడ్డి. అప్పటికి చెప్పకపోతే నువ్వు నన్ను చూడాల్సి వస్తుంది. నీకు తెలుసు నన్ను చూశాక ఇంకేం చూడటానికి నువ్వు ఉండవు. చూస్తావా? చెప్తావా? చెప్తాను. ఆ రోజు నువ్వు ఫోన్ చేసిన తర్వాత నాకు ఇంకో ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది నీ ఫ్రెండ్ మళ్ళీ. మా వాడిని ఎంత అడిగాడు? 1.5 75 ఇవ్వండి, నేను చేసి పెడతాను. 1 మినిట్ ఉండు. మరీ 75 కాదు కానీ 2 కోట్లు ఇస్తా తీసుకో. కానీ మిస్ అవ్వకూడదు, వేసేయాలి. ఆఫర్ నచ్చితే ఆదివారం గెస్ట్ హౌస్ వచ్చగలరు. సరే. మళ్ళీ ఎక్కడ? కావాలంటే నువ్వు వాడిని చంపేసుకో, నేను అడ్డు రాను. రేపు నేను సీఎం అయిన తర్వాత నీ మీదకి ఏ కేసు రాకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్ దీని ఒరిజినల్ కేసెట్ నాకు ఇచ్చేసేయి. సారీ బాజిరెడ్డి, నేను అబద్ధం చెప్పాను. నువ్వు ఆ రోజు మాట్లాడింది రికార్డ్ చేయలేదు. మరిది ఎంటీ. కానీ ఇప్పుడు మాట్లాడింది రికార్డ్ చేశాను. ఏంటి ఎంతసేపు? ఫోన్ డెడ్ అయింది. చాలా బిజీగా ఉన్నారు. ఈవినింగ్
he is smart. Come on, get the car. అసలు ఎందుకు కలిసావు? ఎంత తీసుకున్నావు? హౌ మచ్? ఎందుకు చేసావు మళ్ళీ? నీ మీద నాకేం కోపం లేదు నందు.